నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చైత్రమాసం ప్రారంభమై వైశాఖం వెళ్ళే స్థితి అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఇది వసంత ఉత్సవాలు జరిగేటువంటి సమయం. భారతీయ ధర్మంలో, సనాతన ధర్మంలో ఎటు చూసినా రామోత్సవాలు జరిగేటువంటి సమయం. రామోత్సవం అంటే ఏంటి? అసలు ఎందుకు చేయాలి? రామోత్సవం యొక్క స్థితి ఏంటి? ఎందుకు చేయాలి? ప్రతి ఒక్కరికి ఎందుకు తెలియాలి? ఇది మనం మాట్లాడుకోవాలి. రామోత్సవం అంటే రాముడికి సంబంధించిన ఉత్సవం. మరి ఎలా చేయాలి? ఏమీ లేదు. మన ఇంట్లో రాముడినో, సీతారాముల కుటుంబాన్నో పెట్టుకొని పూజ చేసుకోవడం. పూజ చేసుకుంటే పుణ్యం ఇచ్చేటువంటి పురుషుడైనా ఆయన మరి దాదాపుగా మనందరినీ ధర్మంలో ఎలా నడవాలో చెప్పినటువంటి అవతారమూర్తి కదా! అంటే ఇక్కడ మనం పూజ చేయడం కోసం కాదు. ఆ రాముడు యొక్క షోడశ గుణాలని మనం చెప్పుకుంటూ 10 మందికి చెప్పడం. ఇవి చెప్పాలంటే ఏం చేయాలి అంటే రామాయణ పారాయణం చేయొచ్చు. రాముడు ఎక్కడెక్కడ ఏ రకంగా ఎవరెవరితో ఎలా ఉన్నాడు, మిత్రులతో ఎలా ఉన్నాడు, తల్లిదండ్రులతో ఎలా ఉన్నాడు, సత్యవాక్ పరిపాలకుడుగా తానేం చేశాడు, తండ్రిని సత్యవాక్ పరిపాలకుడుగా ఎలా చేశాడు, భ్రాతృధర్మాన్ని ఎలా నిర్వర్తించాడు, స్నేహితులతో ఎలా ఉన్నాడు, పురజనులతో ఎలా ఉన్నాడు, పశుపక్షాదులతో ఎలా ఉన్నాడు, ప్రకృతిని ఎలా ప్రేమించాడు, భార్యను ఎలా ప్రేమించాడు, ఏకపత్ని వ్రతుడుగా ఎలా ఉన్నాడు, యుద్ధరంగంలో ఎలా ఉన్నాడు, గురువుల దగ్గర ఎలా ఉన్నాడు, తాను తన సంతానంతో ఎలా ఉన్నాడు, తన ప్రజలతో ఎలా ఉన్నారు, తండ్రితో ఎలా ఉన్నాడు, ముగ్గురు తల్లులతో ఎలా ఉన్నాడు, ఇన్ని రకాల విషయాలు వీటన్నింటినీ మనం తెలుసుకోవాలంటే రామాయణం చెప్పాలి. మరి రామోత్సవాలలో మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మన హిందువులే హిందూ ధర్మంలో ఉన్నాము అని చెప్తూ హిందూ ధర్మంలో విషయాలు తెలియకుండా చిన్న చిన్న వాటికి భ్రమసి పక్కకు వెళుతున్నటువంటి మన వాళ్ళందరినీ తెలిసి కూర్చోబెట్టి మీకు వీలైనన్ని సార్లు వీలైనన్ని చోట్ల రాముడి తత్వాన్ని మనం మాట్లాడుకుంటూ లేదా అందరం కలిసి మాట్లాడుకుంటూ లేదు వాళ్ళకి తెలియదు మనమే చెప్తూ రామతత్వాన్ని ప్రతి చోట మనం చెప్పగలగాలి. ఇది రామోత్సవం అనమాట. ఈ రామోత్సవం చేయడం వల్ల ఉపయోగం ఏముంది అంటే ఆ సకల గుణాభిరాముడైనటువంటి షోడశ గుణాభిరాముడైనటువంటి రాముడి తత్వం మనకు తెలుసుకుంటే అందులో కొన్నైనా మంచి మాటలు మనకు తెలిస్తే మనం మనం ఆ మార్గంలో ఉండగలుగుతాం. రాముడు అరణ్యానికి వెళ్ళేటప్పుడు తల్లి కౌసల్యమ్మ చెప్పింది, నాయన ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని. స్వధర్మాన్ని వీడి బయటికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రామాయణాన్ని చదివితే, రామాయణాన్ని వింటే ఈ ధర్మం గొప్పతనం తెలుస్తుంది. ఈ ధర్మంలో ఉండడానికి ఏమేమి మంచి లక్షణాలు ఉన్నాయి, తండ్రిని ఎలా పూజించాలి, తండ్రిని ఎలా ప్రేమించాలి, తండ్రిని ఎలా అసత్యవాదిగా నిలబెట్టకుండా ఉండడం కోసం ఏ కష్టం వచ్చినా ఎలా అనుభవించాలి అన్న విషయం తెలుస్తుంది. ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు ధర్మ ఆచరణ కోసం కష్టం వచ్చిందని పారిపోవడం కాదు. ఏదో నేను ఇందులో ఉన్నాను కాబట్టి కష్టం వచ్చింది కాబట్టి ఈ దేవుణ్ణి వదిలేసి ఇంకొకరికో వెళ్తాను అనేటువంటి పద్ధతి కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ధర్మంలోనే ఉంటూ ఇందులోనే పుట్టాను కాబట్టి ఇందులోనే చచ్చిపోతాను అనేటువంటి స్థితి ఉంటే రాముడి తత్వం తెలిసినట్టు. కాబట్టి రామోత్సవాలలో మనం ఏం చేయాలి అంటే రాముడి తత్వం తెలుసుకోవాలి. హైందవ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం తెలుస్తుంది, గురు శిష్య బంధం తెలుస్తుంది, గురు తత్వం తెలుస్తుంది. మనం కనుక గురు శుశ్రూష చేస్తే ఆ గురువు ఇచ్చేటువంటి గొప్పనైనటువంటి వరాలేంటో తెలుస్తాయి. దుర్మార్గుడైనా శత్రువైనా ఆయనలో మంచి ఉంటే ఎలా స్వీకరించాలో తెలుస్తుంది. మనవాడైనా శత్రువు అయితే ఏం చేయాలో తెలుస్తుంది. ఇన్ని రకాల తత్వాలన్నీ ఇమిడి ఉన్నటువంటి ఆది కావ్యం రామాయణాన్ని చదువుకోవడానికి ఒక సమయం, రాముడి తత్వాన్ని రాముడి గుణగణాలను తెలిపుసుకోవడమే ఈ రామోత్సవాల యొక్క అసలు అర్థం, పరమార్థం. అందరూ రామోత్సవాలు చేసుకుందాం, రాముడి తత్వాన్ని తెలుసుకుందాం, హైందవ ధర్మాన్ని కాపాడదాం. నమస్తే.